UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రస్తుతం మనం చైతన్యపురిలోనే ఉన్నాము. మరి చైతన్యపురిలో ఇప్పుడు హైడ్రా అయితే ఆ దూకుడు పెంచి కూడా ఇక్కడ ఇండ్లని బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉన్న ఇండ్లన్నీ కూడా కూల్చివేసే క్రమంలోనైతే చాలా దూకుడుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు చైతన్యపురిలో మరి అదే వేటు పడనుంది. కానీ ఇక్కడ కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. ఆ వందల కుటుంబాలు కూడా అల్లాడిపోతున్నాయి, అల్లకల్లోలం కూడా అవుతున్నాయి. మరి మనతో పాటు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. ఒక ఇంటికైతే వచ్చాము. అమ్మ, మీ పేరేంటమ్మా? సరస్వతి అండి. సరస్వతి. ఏం చేస్తుంటారు? చాయ్ బండి నడుపుకుంటా. చాయ్ బండి. చాయ్ బండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటారు? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక కొడుకో బిడ్డ. ఒక కొడుకు బిడ్డ. ఇప్పుడు మరి ఇక్కడ హైడ్రా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇండ్లు కూలుస్తాము, చెరువులను కాపాడుతాము, గవర్నమెంట్ భూములు ఏవైతున్నాయో అవి కాపాడుతాం అంటున్నారు. ఇప్పటిదాకా మరి మేము ట్యాక్సీలు అవన్నీ కట్టినప్పుడు తెలియదా అండి? తెలుసు కదా. అప్పుడు మరి చెప్పాలి కదా మాకు గవర్నమెంట్. చెప్పలేదు. మరి మేము వచ్చి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూడాలి? ఇప్పుడు నేను రూపాయి చేసి చాయ్ బండి ముక్కొని కట్టుకున్నా ఎంగిల్ గిలాసాలు గడిగి. ఈ రోజులలో కట్టాలంటే ఇంత ఇల్లు వస్తుందా? రాదు. డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎక్కడ పోవాలి మేము? మా పిల్లలు ఏమైపోతారు, మేమేమైపోతాం. మీ ఆయన ఏం పని చేస్తారు? మా ఆయన లేడు, వెళ్ళిపోయిండు. ఎక్కడ ఇంకొక ఆమెను చేసుకొని వెళ్ళిపోయిండు. అంటే మీరే చూసుకోవాలి? నేనే చూసుకోవాలి. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ అయిపోయింది. అమ్మాయి పెళ్లి అయిపోయింది, అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు పిల్లలు మీరే చూసుకుంటున్నారు. మరి అదే అంటున్నా, ఇప్పుడు మరి ఇండ్లు కూల్చేసే పరిస్థితి ఏర్పడింది. అలా కూల కొడితే మా బాధ ఏంది? అది మా ఇండ్లు మాకే ఉండాలి. ఒక్క సుక్క నీళ్ళు కూడా రావు. ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్లు? అది మా బాధ. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి రానివి ఇప్పుడు ఎట్లా వస్తాయి? మరి ప్రజల మంచి కోసమే చేస్తున్నాం. ఇది మంచిది కాదు కదా. అందరినీ రోడ్డు మీద వేసి మంచి ఎట్లా అవుతుంది మేడం? అది ఇప్పుడు అంటే ఇది రోడ్డు మీద వేయడం మంచిది కాదు. ఎందుకంటే ఏదన్నా ఉంటే మంచి చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తామంటున్నారు. అవి ఎక్కడనో ఇస్తారు, మేము పోయి ఎక్కడ ఉండం. మేము మా పిల్లలు, మా బిజినెస్లు ఇవన్నీ ఎట్లా అవుతుంది? కాదు కదా. అందుకు అంటే అంటే మేము ఒక ఊహతోటి ఇల్లు కట్టుకున్నాం అనేది. అంతే కదా. కాలా కదా. ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి కష్టం చేసి కట్టుకున్నాము. ఇవాళ వచ్చి ఇడు గూడేస్తా అంటే ఎక్కడ పోవాలి మేము? ఎక్కడ పోతాం? దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని వందల కుటుంబాలు ఉంటాయి? చాలా ఉన్నాయి. ఒక 1000 కుటుంబాలకు పైన ఉంటాయి. 1000 కుటుంబాలు. మరి మా గల్లీలో చాలా ఉన్నాయి ఇల్లు. అవన్నిటిని కూడా మరి ఈ రోజు మొన్నటి వరకు అయితే అక్కడ కూల్చేశారు, చూసాం కూకట్పల్లిలో కూడా. మరి ఏ టైంలో వస్తుందో హైడ్రా తెలియదు. ఆల్రెడీ డీసీఎంలు కూడా రెడీగా ఉన్నాయి. మరి ఏం చేస్తాడో మరి రేవంత్ రెడ్డికే తెలవాలి, ఆయనకే దండం. ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? లేదు, లేరు, ఎవ్వరు లేరు. ఎలా ఎదుర్కోబోతున్నారు అంటారు? ఎలా ఎదుర్కోవాలో మాకు అర్థం కావట్లేదు అసలు. మీడియానే చెయ్యాలి. అంటే ఎవరు వస్తే బాగుంటది ఇప్పుడు ఇదంతా కాపాడడానికి కూడా అనుకుంటున్నారు? ఎవరు వస్తారు? ఇన్ని రోజులు అంటే అందరు అట్లనే అయ్యారు. ఏం చేయాలని అర్థం కావట్లేదు. నేను చాయ్ బండి నడిపించుకుంటూ ఎంగిల్ గ్లాసులు కడుక్కుంటూ కూడా మా ఆయన లేకుండా ఇంకొకరితో వెళ్ళిపోయినా కానీ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ మేము కష్టపడి ఈ రోజున ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది. మరి ఇలాంటి ఇల్లును కూలగొట్టి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఎలా వెళ్తాము? నా పిల్లల భవిష్యత్తు కోసం కట్టుకున్న ఇల్లు ఇది కూడా. మరి మేము కష్టపడి ఉంటున్న ఈ ఇండ్లని కూల్చివేయడానికి ఎవరిచ్చారు హక్కు? మరి మా బాధ ఆయనకు తెలియదా? ఎందుకంటే మాలాగే కష్టపడి తను వచ్చాడు అనుకొని మేము గెలిపించుకున్నాము, కానీ ఆ కష్టం విలువ అనేది తనకు తెలియట్లేదు. ఆయనేమో మేడలలో ఉన్నాడు, మేమేమో ఇక్కడ గుడిసెలలో ఉండే పరిస్థితి కూడా లేకుండా మాకు రోడ్ల మీద ఉండే పరిస్థితి తీసుకొస్తున్నాడంటే ఫస్ట్ మాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి డబుల్ బెడ్రూమ్లోనే తను కూడా కాపురం పెడితే మేము కూడా వెళ్ళి అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. లేదంటే మాత్రం మా ఇండ్ల పైన చిన్న వేటు కూడా వేయడానికి కూడా మేము ఒప్పుకోము. మేము సిద్ధంగా ఉన్నాం. దేనికంటే మా ఇండ్ల పైన ఎలాంటి హాని జరగకుండా, మా ఇండ్లను కూల్చివేయకుండా, మా సామాన్లను ముట్టుకోకుండా ఎలాంటి హక్కు గవర్నమెంట్కి లేకుండా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.